నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన అక్రమం చేయువాడు కాడు, న్యాయ విధులను బయలుపరచును. జెఫన్యా ప్రవక్త యూదా రాజైన యోషియా కాలంలో ప్రవచించాడు. యూదా దేశంలో విగ్రహారాధన, అన్యాయం, నాయకుల అవినీతి, ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం వంటి వాటిలో మునిగిపోయింది. జెఫన్యా 3వ అధ్యాయం ముఖ్యంగా యెరూషలేము యొక్క పాపపు స్థితిని చూపిస్తుంది. అలాంటి దుష్ట సమాజంలో కూడా దేవుడు మారని దేవుడు, న్యాయవంతుడుగా, అక్రమం చేయని వాడిగా, నీతిమంతుడిగా వారి మధ్యలో ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం మారలేదు. ప్రజలు అవినీతిగా ప్రవర్తిస్తున్నా, నాయకులు దుష్టులైనా, దేవుడు మాత్రం సంపూర్ణమైనటువంటి నీతిమంతుడే. మనుషులు తప్పు చేసినా దేవుడు తప్పు చేయడు, అన్యాయము చేయడు, పక్షపాతము చూపడు. ఆయన తీర్పు ఖచ్చితమైనది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన మార్గములన్నీ న్యాయములే. ఈ వచనం దేవుని యొక్క నీతిమత్వ స్వభావాన్ని సూచిస్తుంది. దేవుని న్యాయం నిరంతరం పనిచేస్తుంది. మనకు కనిపించినా, మనకు ఆలస్యం అనిపించినా దేవుని న్యాయం ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది. దేవుని న్యాయాన్ని తేలికగా తీసుకోకూడదు. దేవుడు ప్రేమగలవాడు, అలాగే ఆయన నీతిమంతుడు కూడా. విశ్వాసులంగా యూదా ప్రజలు పాపంలో కూరుకుపోయినట్లుగా కాక ప్రతి ఉదయం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అట్టి విధంగా ఉంటే మన పక్షంగా ఆయనే న్యాయం తీర్చి నడిపిస్తాడు. ఆమేన్.